అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేసే సమ్మర్ స్పెషల్ లడ్డూలు చేసి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదండి, చాలా హెల్దీ కూడా ఈ లడ్డూలు. ఇందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. మరి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కప్పు బార్లీ వేసుకోవాలండి. బార్లీని తరచూ మనం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి. బార్లీలో నియా అనే బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని గిన్నెలో వేసేసుకోవాలి. కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బార్లీ తీసుకుంటామో అదే కప్పుతోటి వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. నేను మీకు మెజర్మెంట్ కప్పుతోటి వేసి చూపించానండి. మీ దగ్గర ఏ కప్పు ఉన్నా అదే కప్పుతోటి మెజర్మెంట్గా వేసుకోండి. అప్పుడే మనకి లడ్డూలు అనేది బాగా వస్తాయి. ఈ మాత్రం వేగిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ వేరుశెనగ పప్పుల్ని చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పావు కప్పు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేయించేటప్పుడు స్టవ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా నువ్వులు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పలుకులు వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వేరుశనగ పప్పులు బాగా చల్లారనియండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొట్టు తీసుకుని రెడీ చేసుకోవాలి. మరి పొట్టు కంప్లీట్గా ఏమి తీయనవసరం లేదండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కంప్లీట్గా చల్లారిన బార్లీ వేసుకోవాలండి. అదే మీరు వేడి మీద మిక్సీ వేసారనుకోండి, ముద్దలాగా అవుతుంది అనమాట. అందుకే చల్లారిన తర్వాత వేసుకోమని చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఈ పౌడర్ని. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న వేరుశెనగ పప్పులు అలాగే నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి కూడా అంతేనండి, కంప్లీట్గా చల్లారినాకే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు దీన్ని బార్లీ పౌడర్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో తురుముకున్న కప్పు బెల్లం వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే బార్లీ తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. నేను ఆర్గానిక్ బెల్లం వేసానండి, మీరు నార్మల్ బెల్లం వేసుకునైనా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని ఫోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూల్ని సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక సమ్మర్లోనే కాదండి, ఏ సీజన్లో అయినా కానీ ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకుని రోజుకొక లడ్డూ తింటే ఒంటికి చాలా చలువ చేస్తుందండి. చాలామంది బార్లీ తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి పెట్టండి. ఇవి బార్లీ లడ్డు అని మనం చెప్తేనే తెలుస్తుందండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి పోసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవటమేనండి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ బార్లీ లడ్డు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బార్లీ లడ్డూలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.